మెట్టుకు మట్టి దండాలు తెలుపుకుంటూ నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యం ఎవరంటే మేకల కాడిపోయి నన్ను చదివించిన మా అక్కనే నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యం. పసల కాడిపోయి నన్ను తీసుకొని వచ్చి బడిలో చేర్పించిన మా రాసారి నాకు తెలిసిన మొట్టమొదటి మానవీయ పద్యం. బట్ట మేకనో జాల మేకనో కడుపు నిండా నీళ్ళు తాగినాక మా నాయన కూడా నా కడుపు నిండింది అనుకుంటాడు. అట్లాంటి మా నాయననే నాకు తెలిసిన మానవీయ పద్యము. మా అక్క గురించి రాసిన కొన్ని వాక్యాలను మీతో పంచుకున్నాక నా కవితలు చదువుతా. వరికోయబోయిన అమ్మ రాకుంటే అక్కలే కదా అమ్మలు, గుంతలు తీయడానికి పోయిన నాయనలు రాకుంటే భుజాల మీద నింపే అక్కలే కదా నాయనలు, మూకుట్ల అన్నం పెట్టేది, పెయ్యి రాసి పానం చేపించేది, పౌడర్ వేసి బాల్ దువ్వేది అక్కలే కదా, పందిరి గుంజకు పసుపు రాసేది, ఏ కార్యమైనా 2 దినాల ముందే వచ్చేది అక్కలే కదా. అక్కలుంటేనే కుంకుమ చీటీలు వస్తాయి, మొలతాడు దారాలు వస్తాయి, జాతరనే తమ్ముళ్ళ కాళ్ళ ముందు పిల్లై తిరుగుతుంది. అక్కలుంటేనే కుంకుమ చీటీలు వస్తాయి, మొలతాడు దారాలు వస్తాయి, జాతరనే తమ్ముళ్ళ కాళ్ళ ముందు పిల్లై తిరుగుతుంది. మేకలు కాసి చదివించిన అక్కలే లేకపోతే తమ్ముళ్లకు ఈ జీతం ఎక్కడిది, ఈ జీవితం ఎక్కడిది. మా ఊర్లో ఉన్న ఒక ముసలమ్మను చూసి రాసిన కవిత. ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ఆమెను చూడకపోతే ఆ రోజంతా సూర్యుడు ఉదయించనట్లు చీకటి వెలితి బాధ. కేవలం ఆమె కోసమైనా ఎప్పుడో రాసి పెట్టుకున్న భావాలకు మళ్ళీ కన్నీళ్లు తాగించి తడిని అద్దాలి. ఆమె దగ్గర వదిలేసిన మనసును మళ్ళీ పిలుచుకొచ్చి వాక్యాల్లో కూర్చోబెట్టాలి. అర్ధరాత్రి నిద్ర లేపిన అప్పటి వాక్యాలకు మట్టిని పూసి మంచి కవిత ఒకటి అల్లాలి. పుస్తకాలు అమ్మే చోటనో కొనే చోటనో నా కవితను ఎవరైనా కొరకపోరా, అమ్ముతా, ఎంతో కొంతకు అమ్ముతా. వచ్చిన చిల్లరంతా ఆమె దోసిట్లో పోసి పదాల నుండి ఎగిరిపోతున్న చిరునవ్వును మళ్ళీ అతికిస్తా. చిక్కులు తీయని ఆమె నెత్తికి కొబ్బరి నూనెగా మారిపోతా. ఆమె ఎందరున్నా ఎవరూ పట్టించుకొని అనాథ, రేపో మాపో రాలిపోయే పండుటాకు. మా మధ్య ఏ బంధుత్వము లేకపోయినా ఆమె నన్ను నాయనా అంటది, నేను ఆమెను అమ్మా అంట. ఒకే ఆకాశాన్ని కప్పుకున్న వాళ్ళం, ఒకే మట్టిని కప్పుకోవలసిన వాళ్ళం. ఇది చాలదా?